ఇక బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పీఠాధిపతి శ్రీనివాసనంద సరస్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమల ప్రక్షాళన పేరుతో అలిపిరి నడక మార్గాన తిరుమలకు వారు వెళ్లారు. శ్రీవారి ఆలయం ముందు అఖిలాండము నుంచి వెళుతున్న రామచంద్ర యాదవ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శ్రీవారి ఆలయం ముందు ఆయన బైఠాయించారు. మీడియాతో మాట్లాడేందుకు కూడా అనుమతించకపోవడంతో రామచంద్ర యాదవ్తో వచ్చిన భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి తిరుపతికి తరలించారు. తిరుమల స్వామివారికి విన్నవించుకోవడానికి వచ్చాము. ఆ డిమాండ్ల పైన ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రకటన చేసేంత వరకు మౌనంగా ఇక్కడ కూర్చుంటున్నాము. స్వామివారి దీక్షలో రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ జన్మేమా మొత్తం మీద ఏదైతే శ్రీవారి ఆలయం ముందు బైఠాయించినటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, ఇటు శారదాపీఠం విశాఖ శ్రీనివాసానంద సరస్వతిని అయితే పోలీసులు తిరుమల పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తిరుపతికి అయితే తరలించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆయన మొదటగా తిరుమలకి చేరుకున్న ఆయన ఈ వరాహస్వామి దర్శనం తర్వాత ఈ అఖిలాండం వద్ద టెంకాయ కొట్టి నేరుగా వైకుంఠానికి వెళ్లాల్సింది. ఆ తరుణంలో మీడియాతో మాట్లాడేందుకు ఆయన అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా పోలీసులు ఆయన్ని అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మీడియాతో మాట్లాడకూడదు, మరోవైపు రాజకీయాల గురించి మాట్లాడకూడదని ఆయన్ని ఒక్కసారిగా అడ్డుకోవడం ఒకవైపు, పూర్తిగా ఆయన్ని నిరోధించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఒక్కసారిగా అక్కడ శ్రీవారి ఆలయం ముందు ఆయన బైఠాయించిన పరిస్థితి ఉంది. మేము మౌన దీక్షగా చేపడతాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ఆయన ప్రకటించింది నెరవేర్చేంత వరకు మేము ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ నుంచి లేచేది లేదని చెప్పేసి ఆయన అయితే మొదటగా బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా ఆయన ఒకటే అడిగారు, ఏదైతే గత నెలలో 18వ తేదీ ఆయన్ని కలిసేందుకు అవకాశం ఇస్తామని చెప్పేసి చంద్రబాబు చెప్పి ఆయన మాట తప్పారు. ఇప్పుడైనా చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా తిరుమల ప్రక్షాళనకు సంబంధించి. మరోవైపు ఏదైతే తిరుపతిలో నిర్మిస్తున్నటువంటి ఏదైతే ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని కూడా
రద్దు చేయాలి అని చెప్పేసి ఆయన కోరుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి శ్రీనివాసానంద సరస్వతి కూడా దీనిపై ధ్వజమెత్తిన నేపథ్యంలో ఇక్కడ ఒక్కసారిగా బైఠాయించినటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ను ఇటు శ్రీనివాసానంద సరస్వతిని బలవంతంగా పోలీసులు ఈడ్చుకెళ్తూ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆయన్ని గట్టిగా లాగడంతో ఎడమ కాలు దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అలాగే ఆయన్ని లాక్కెళ్లిన పరిస్థితి ఉంది. మరోవైపు ఆయన నడవలేని పరిస్థితిలో ఉంది. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆయన్ని మోసుకొని వెళ్తున్నప్పుడు ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే అక్కడ పోలీసులు ఒకటే చెప్పారు, శ్రీవారి ఆలయం నుండి ఎటువంటి కావచ్చు ఈ నిరసనలు తెలిపే అవకాశం లేదు, కానీ ఇక్కడికి రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. నేను కానీ ఆ శ్రీవారి ఆలయం ముందు నేను రాజకీయాలు మాట్లాడలేదు, కానీ కావాలనే పోలీసులే నిలవరించేందుకు ప్రయత్నించారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు. దానికి సంబంధించి ఆ బీసీవై పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని భారీగా అక్కడ ఉన్నటువంటి స్వామీజీలతో వచ్చినటువంటి భక్త బృందాన్ని సైతం భారీగా పోలీసులు లాక్కెళ్తూ వ్యాన్లోకి పడేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బలవంతపు అరెస్ట్ చేసి తిరుమల నుంచి తిరుపతికి అయితే తరలించారు. ఇటు శ్రీనివాసానంద సరస్వతితో వచ్చినటువంటి భక్త బృందాన్ని మొత్తం తిరుమల నుంచి బస్సుల్లో తిరుపతికి అయితే తరలించిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేసి ఏదైతే అలిపిరి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఎటువంటి కేసు నమోదు చేయబోతున్నారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. జమీమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.